పల్నాడులో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదని ముందస్తు చర్యల్లో భాగంగా నరసరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని డాక్టర్ సతీష్ రాకీ న్యూస్కి తెలిపారు. అవసరమైతే కరోనా రోగులకు 200 మందికి వెంటనే చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ వెల్లడించారు. తగినంత ఆక్సిజన్ నిల్వతో పాటు వైద్య సిబ్బందికి మాక్ డ్రిల్ నిర్వహించి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి పరిధిలో కరోనా కేసులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నా పేరు డాక్టర్ సతీష్. నేను నరసరావుపేట ఏరియా హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. ప్రస్తుతం కోవిడ్ గురించి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. కోవిడ్కి సంబంధించినంత వరకు మా హాస్పిటల్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. మొట్టమొదటిగా కోవిడ్కి సంబంధించి హాస్పిటల్లో ఒక ప్రిపేర్డ్నెస్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీమ్ మీటింగ్స్ ఇప్పటికే 2 సార్లు టీమ్ మీటింగ్స్ పెట్టుకొని హాస్పిటల్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా హాస్పిటల్లో 10 పడకలతో ప్రత్యేకంగా కోవిడ్ వార్డుని ఒక స్పెషల్ వార్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఆక్సిజన్కి సంబంధించి మాక్ డ్రిల్ ద్వారా ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడన్నా లీక్లు అవుతున్నాయా అనేది ఒకటి చెక్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే లిక్విడ్ ఆక్సిజన్ ఫిల్ చేసుకోవడం జరిగింది. 40 ఆక్సిజన్ సిలిండర్స్, పెద్ద సిలిండర్స్ రీఫిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మాస్కులు అయితే ఏమి, తర్వాత శానిటైజర్సు, టెస్టింగ్ కిట్స్, వీటి కోసం ఎన్నెంటి పెట్టడం జరిగింది. ప్రస్తుతము కోవిడ్ అంత ప్రమాదకరంగా లేదు కాబట్టి టెస్టులు కేవలము జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే జరుగుతున్నాయి. నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినట్లయితే ప్రభుత్వం ద్వారా అన్ని పెరిఫరీ సెంటర్స్కి కూడా టెస్టింగ్ కిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ముందు జాగ్రత్తగా టెస్టింగ్ కిట్స్ గురించి కూడా అడగడం జరిగింది. ప్రస్తుతం అయితే మేము సిద్ధంగా ఉన్నాము. ఈ క్షణంలో కూడా 200 మంది పేషెంట్స్కి ఒకేసారి ఆక్సిజన్ పెట్టగలిగే కెపాసిటీ ఈ నరసరావుపేట ఏరియా హాస్పిటల్కి ఉంది. ఒకవేళ నిజంగా అవసరమైతే ఈ 200ని 500 మందికి కూడా పెంచడానికి మేము, అంటే ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా అయితేమి, సెంట్రల్ ఆక్సిజన్ ద్వారా అయితేమి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా అయితేమి, అన్నిటి ద్వారా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా స్టాఫ్కి రిఫ్రెషర్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే కోవిడ్ వచ్చేసి ఇప్పటికే 4 సంవత్సరాలు దాటిపోయింది. స్టాఫ్ కూడా దాని గురించి మర్చిపోయి ఉంటారు. కాబట్టి స్టాఫ్ అందరికీ కూడా రిఫ్రెషర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది. హాస్పిటల్కి వచ్చే పబ్లిక్ని కూడా చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేస్తున్నాము. నిజంగా కోవిడ్ ప్రస్తుతం అంత ప్రమాదకరంగా లేదు, ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా భయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే అందరూ ఉంది. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు, మూలన పడేసిన మాస్కులు బయటికి తీసి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని బయట జనసంచారంలోకి వెళ్ళినప్పుడు మాస్కులు వాడడం అయితే తప్పనిసరిగా మొదలు పెట్టాలి.